హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికి ముందుగా అయితే గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే సాటర్డే, టైం వచ్చేసి 7:30 అవుతుంది. సో సాటర్డే అంటే నో డ్యూటీ, నో ఆఫీస్, నో హడావిడి లంచ్ బాక్స్, నో హడావిడి మార్నింగ్ వేకప్. మెల్లిగా ప్రశాంతంగా లేచి టీ చేసుకొని వేడివేడిగా టీ తాగి ఆ డేని అయితే స్టార్ట్ చేస్తాము. టీ అయితే పెట్టేసుకున్నాము. టీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా మార్నింగ్ టీతో స్టార్ట్ చేస్తే ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందో. సో టీ అయితే తాగేసినాం. నెక్స్ట్ ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటాం. సో ఇప్పుడైతే టిఫిన్ చేసుకుంటున్నాము. టిఫిన్ కోసం అయితే మేము పునుగులు వేస్తున్నాము. పునుగుల కోసం వాడుతున్న పిండి అయితే ఇది మొక్కజొన్న, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి రుబ్బి పెట్టుకున్నాము. నెక్స్ట్ దాంట్లోకి అయితే కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, ఇంకొక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాము. ఇంకా ఇది కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని పునుగులు అయితే తయారు చేస్తాము. ఇప్పుడైతే దీంట్లోకి ఆనియన్ వేస్తున్నాము. నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకున్నాము. ఇంకా అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర. నెక్స్ట్ అయితే కొత్తిమీర వేస్తున్నాము. ఇదైతే చిన్నగా ఇట్లా కట్ చేసి వేసుకుంటున్నాము. ఇంకా లాస్ట్లో అయితే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకున్నాము. ఇంక ఇప్పుడైతే ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేస్తున్నాము. ఇప్పుడైతే పునుగులు వేసుకోవడానికి డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేసుకున్నాము. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడైతే పునుగులు వేసుకుంటున్నాము. ఒక వైపు అయితే ఫ్రై అయినాయి, ఇంకా టర్న్ చేస్తున్నాము రెండో వైపు. సో ఇవైతే గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చినాయి. నెక్స్ట్ అయితే ఆయిల్ నుంచి తీసి ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాం. నెక్స్ట్ అయితే మిగతా పిండి వేసుకుంటున్నాము. సో మా పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. దీనికి కాంబినేషన్గా మేమైతే పెరుగు చట్నీ అయితే తయారు చేసుకున్నాము. దీంట్లో కొంచెం ఆనియన్, కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాము. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సో టైం అయితే 1:40 అవుతుంది. ఇంకా ఇంట్లో మిగతా పనులన్నీ ఫినిష్ చేసుకొని లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. లంచ్ కోసం అయితే మేము సాంబార్ చేస్తున్నాము. దానికోసం కందిపప్పు, 1.5 గ్లాస్ పప్పు అయితే తీసుకున్నాము. సో సాంబార్లోకి అయితే మేము మునక్కాయలు, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటాలు, మిర్చి, ఇంకా సొరకాయ అయితే వేస్తున్నాము. ఇప్పుడైతే పప్పును కడిగి పెట్టుకుంటాము. సో పప్పు అయితే కడుగుతున్నాము. మంచిగా ఒక 2 టైమ్స్ కడిగి పెట్టుకుంటాము. పప్పు ఉడకడానికి సరిపోయేంత నీళ్ళు వేసుకొని ఇంకా కొంచెం పసుపు అయితే వేసుకున్నాము. నెక్స్ట్ పచ్చిమిర్చిలు వేసుకుంటున్నాము. నెక్స్ట్ కొంచెం జీలకర్ర అయితే వేసుకొని మూత పెట్టేసుకొని విజిల్ అయితే పెట్టుకుంటున్నాము. పప్పు ఉడకలేపు ఇవైతే కట్ చేసుకుంటాము. చింతపండు కూడా కడిగి నానబెట్టుకున్నాము. కూరగాయలు కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. పప్పు కూడా ఉడికేసింది. నెక్స్ట్ ఇంకా తాలింపు వేసుకోవడమే.
పప్పు అయితే మెత్తగా ఉడికేసింది. నెక్స్ట్ అయితే గిన్నె పెట్టుకొని 2 పావుల నూనె అయితే వేసుకున్నాము. ఎండుమిర్చిలు కూడా వేసేసుకుంటున్నాము. ఎండుమిర్చిలు అయితే ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇంకా ఆవాలు వేస్తున్నాము. నెక్స్ట్ అయితే వెల్లుల్లి వేసినాము, కరివేపాకు, ఉల్లిపాయలు, మునక్కాయలు. నెక్స్ట్ అయితే కలుపుతున్నాము. ఇప్పుడు సొరకాయలు అయితే వేస్తున్నాము. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకుంటున్నాము. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాము. నెక్స్ట్ టమాటాలు వేస్తున్నాము. ఇప్పుడైతే ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా పప్పు అయితే వేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇక్కడ మా అన్నం కూడా అవుతుంది. ఇంకా పప్పు అయితే వేసుకున్నాము. ఇప్పుడు కూరగాయలు ఇంకా పప్పు అయితే మిక్స్ అయ్యేలా కలుపుతున్నాము. ఈ లోపు అయితే నానబెట్టుకున్నాము కదా చింతపండు, ఇదైతే పులుసులా చేసేసుకుంటున్నాము. నెక్స్ట్ ఈ వాటర్ని అయితే అల్ల పప్పులో వేస్తాము. ఇప్పుడైతే ఇంకా పప్పులో చింతపులుసు అయితే వేసేసుకుంటున్నాము. ఇంకా పులుపు చూసుకొని ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేసుకుంటాము. ఇప్పుడైతే ఒక స్పూన్ కారం అయితే వేస్తున్నాము. పచ్చిమిర్చి కొంచెమే వేసినాం కాబట్టి ఇంకా ఎండు కారం కూడా వేస్తున్నాము. కొంచెం జీరా పౌడర్ అయితే ఫ్లేవర్ కోసం వేస్తున్నాము. నెక్స్ట్ అయితే కొంచెం జీలకర్ర, ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర కూడా వేసేస్తున్నాము. ఇంకా దీన్ని అయితే ఒక 10 నిమిషాలు మరిగించుకుంటే సాంబార్ అయితే రెడీ. ఇక్కడ అన్నం కూడా రెడీ అయిపోయింది. ఒక 2 వెల్లుల్లి అయితే పచ్చివి ఇలా దంచేసుకొని సాంబార్లో అయితే వేసేసుకుంటున్నాము. పైన ఇలా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది వెల్లుల్లిది. సాంబార్ అయితే మరుగుతుంది. పైనుంచి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాము. నెయ్యి ఫ్లేవర్ వల్ల సాంబార్ ఇంకా టేస్టీగా వస్తుంది. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సాంబార్ చేసుకుంటే దానికి కాంబినేషన్గా అప్పడాలు ఉండాల్సిందేగా. సో ఇక్కడ అప్పడాల కోసం అయితే ఆయిల్ డీప్ ఫ్రై కోసం పెట్టుకున్నాము. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడైతే అప్పడాలు వేయించుతున్నాము. సాంబార్కి కాంబినేషన్గా ఆమ్లెట్ కూడా బాగుంటుంది, కానీ సాటర్డే కదా నో నాన్ వెజ్, అందుకే ఓన్లీ అప్పడాలు. అప్పడాలు కూడా రెడీ అయిపోయినాయి. టైం అయితే 2:45 అవుతుంది. మా లంచ్ అయితే ప్రిపరేషన్ అయిపోయింది. ఇంకా తినేసేయడమే. వేడివేడిగా అప్పడాలు, అన్నం, సాంబార్ ఇప్పుడైతే వడ్డించుకుంటున్నాము.
వేడి వేడిగా అన్నం జారుడుగా సాంబార్ కలుపుకొని అప్పడం ఇరుపుకొని తింటే ఆహా హెవెన్ అంతే. సో ఈరోజుకి లంచ్ అయితే మాది ఇది. మీరేం ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.